దేవునికి స్తోత్రం. మనం అంత్య దినాలలో ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అంత్యదినములలో అపాయకరమైన కాలములు, డేంజరస్ టైమ్స్, అపాయకరమైన కాలములు వచ్చాయి. అపాయకరమైన కాలములలోనే మనం జీవిస్తూ ఉన్నాం. మనుష్యుడు దీనిని మనసున పెట్టడం లేదు. ఈ అంత్య దినాలలో మనుషులు విపరీతంగా తయారవుతారండి. ఇది ఇక్కడ రాసిన భాగం క్రైస్తవేతలక అని ఆలోచన చేస్తే, ఇది ప్రభువును నమ్మామని, దేవుణ్ణి ఎరిగామని, బాప్తిసాలు పొందామని, విశ్వాసులమని చెప్పేవాళ్ళ పరిస్థితే ఇక్కడ రాయబడింది. ఎందుకంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని, అంటే అసలు భక్తిహీనుల కోసం కాదు ఇక్కడ రాసింది. భక్తిహీనులు ఈ గుణగణాలు కలిగి ఉంటారు. దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు, ఏది పెడితే అది దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారు, ఎలా అయినా బ్రతకాలనుకునే వాళ్ళు ఉన్నారు, మనసాక్షి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ యేసు ప్రభువును ఎరిగిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన అనేవారు, మేము దేవుని బిడ్డలమనేవారు, మేము పాటలు పాడతాము, మేము ప్రసంగాలు చేస్తాము, మేము దేవుని కానుకలు ఇస్తాము, మేము చాలా సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్ముకున్నాము, మా తాతల కాడ నుంచి మేము క్రైస్తవులము, మాకు అన్నీ తెలుసు అనుకునేటువంటి వారు ఈ అంత్య దినాల్లో తయారైపోతారండి. అందుకని యేసుని ఎరగని వారికి సువార్త ప్రకటిస్తే అగ్గగ్గలాడుతూ యేసులోని గొప్పతనాన్ని గుర్తించి అంగీకరిస్తున్నారు. ప్రభువుని గురించి విని 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 ఆశీర్వాదాలు పొంది దీవించబడిన వారు ఈ అంత్య దినాలలో ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వస్తువులు ఎలాగుంటాయండి, అలాగ బెగసకపోయి ఉంటాయి. పాడవో బాగవో ఏంటండి. అలాగూ చాలామంది వాళ్ళ క్రైస్తవులు అనబడేవారు, ప్రభువును నమ్మామనేవారు ఈ అంత్య దినాలలో సాతాను ముమ్మరంగా పనిచేస్తున్నాడు. ఎవరి మధ్య అంటే విశ్వాసులు అనబడేవారి మధ్య. అవిశ్వాసులు ఎప్పటికీ వాడి తోడే, వాడి జట్టే. దేవుని ఎరగని వారు సాతాను పక్షంలోనే ఉన్నారు. వాడు ఎప్పటికైనా తన అనుచరులతోటి తనతో పాటు నిత్య నరకానికి తీసుకొని వెళ్తాడు. మనం దేవుని రాజ్యానికి పోవాలని ప్రయాసపడుతున్నాం చూడు, ప్రభు రాజ్య వారసులం అవ్వాలని ఆశపడుతున్నాం చూడండి, ప్రభు కోసం బ్రతకాలని ఇష్టపడుతున్నాం చూడు, అలాంటి వారిని ఎలాగ నిర్వీర్యులు చేయాలా, వారి సారం తీసేయాలా అని సాతాను ఈ ముమ్మరంగా ప్రయత్నించే అంత్య దినాల్లో ఉన్నాం. ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి సాతాను ప్రయత్నిస్తాడట. విశ్వాసుల్లో విశ్వాసం లేకుండా చేస్తాడట. దానికి కొన్ని గుణాలు ఇచ్చాడు ఇక్కడ. అంత్య దినాలలో అపాయకరమైన స్థలములలో మనుషులు స్వార్థపరులైపోతారు. అసలు యేసు ప్రభువుని కలిగిన వాడి జీవితంలో స్వార్థం ఉండకూడదు. యేసు ప్రభువు నేర్పించింది ఏంటంటే, నిన్నులాగా నీ పొరుగు వారిని ప్రేమించు. నా అనటం కాదు, నాలాగే నువ్వు ఉండాలి, నాలాగా అందరూ ఉండాలి, నాలాగానే అందరూ ఆశీర్వదించబడాలి అని ఆశించేది. నాకున్నది ఇద్దరం పంచుకుందాం, నాకున్నది ఇద్దరు తిందాం అనేది ప్రభు నేర్పించింది. లేని వారికి ఇవ్వండి, బేదలకు సువార్త ప్రకటించండి, బలహీనులను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి. ఇవి ప్రభు నేర్పించిన పాఠాలు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కూడా ఈ పాఠాలు కనపడతలా. స్వార్థం, నాకేమొస్తుంది, సేవ చేస్తే నాకేమొస్తుంది, ప్రసంగం చేస్తే నాకేమొస్తుంది,
కాయర్లో ఉంటే నాకేం వస్తుంది, దేవుడికి కానుకలు ఇస్తే మళ్ళీ నాకేం వస్తుంది, దేవుడిని నమ్ముకుంటే నాకేం వస్తుంది, దేవుడిని నమ్ముకున్నాను నాకేమొచ్చింది అనేటువంటి వెగటు మాటలు, విరక్తి మాటలు మనుషుల హృదయాల్లో నుంచి వస్తున్నాయి. కారణం ఏంటంటే సాతాను యొక్క మత్తులో పడిపోయావన్నమాట. స్వార్థపరుడు, సెల్ఫిష్ ఫెలో సాతాను గాడు. వాడెప్పుడు అందరికంటే నేనే బాగుండాలనుకుంటాడు, అందరికంటే నేనే హెచ్చులో ఉండాలనుకుంటాడు, అందరికంటే నాకే అధికారం ఉండాలనుకుంటాడు. ఇలాంటి వాడిని ఏమంటారు చెప్పండి? నిరంకుశుడు, స్వార్థపరుడు. ఒక క్రైస్తవుడు అలా కాదు. తాను కాలుతూ ఇతరులకు వెలిగించేవాడు, తను భరిస్తూ ఇతరుల భారాలు దింపేవాడు, తన కన్నీళ్లు కారుస్తూ ఇతరుల కన్నీరు తుడిచేవాడు. అది యేసు ప్రభు చేసింది ఈ లోకంలోనికి వచ్చి. అది ఆయన సిలువలో చేసినటువంటి యాగం. అది ఆయన మన కొరకు చూపించిన మాదిరి. నా వెంబడి రండి, మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. మనుషులు సాతాను బుట్టలో ఉన్నారు, సాతాను వలలో ఉన్నారు, సాతాను ఒడిలో నిద్రపోతున్నారు, సాతాను మందలో మూలుగుతున్నారు, సాతాను రాజ్యంలో నశించిపోతున్నారు. అలాంటి వారిని నా కొరకు బయటికి తీసురా, నా నామంలో ఉన్న శక్తిని బట్టి ప్రార్థించి నా ప్రేమను వారికి ప్రకటించి మత్తు పదార్థాలకు బానిసలైపోయి, డ్రగ్ అడిక్ట్స్ అయిపోయి ఎంతమంది యవనస్తులు ఇవాళ కాలేజ్ లైఫ్ కాకుండా హై స్కూల్లోనే 10th 9th వచ్చేటప్పటికి యవనస్తులు నాశనం అయిపోతున్నారు. ఎంతమంది తల్లిదండ్రులకి రక్షించబడ్డామన్న తల్లిదండ్రులకి నా బిడ్డలు రక్షించబడాలని ఆశ ఉంది. ఎంతమంది నా యవనస్తులైన బిడ్డలను దేవుని రాజ్యంలోని తేవాలని ఆశ ఉంది. ఈ మధ్య నా మీద కంప్లైంట్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు ఫ్యామిలీల గురించి చెప్తారు, వేరే విషయాలు చెప్పండి అన్నాడు ఆయన. సరేలే అనుకుంటే మళ్ళీ వాళ్ళ ఉత్తరం వచ్చింది, మీరు ఎప్పుడు ఫ్యామిలీల గురించే చెప్తారు, వేరే విషయాలు చెప్పండి. చెప్పకూడదు అనుకున్నాను, మళ్ళీ నోట్లో నుంచి అదే వస్తుంది. నన్ను ఏం చేయమంటారు? పరిశుద్ధాత్ముడు చెప్పిస్తున్నాడు. ఏంటండి జీవితం అంటే ఏంటి? ఫ్యామిలీ కదా. అసలు కథ, బైబిల్లో కథ దేంతో ప్రారంభమైంది? దేంతో ప్రారంభమైందండి? ఫ్యామిలీ. అరే ఫ్యామిలీ చెడిపోతే దేశానికి గతేదండి. ఇక ఫ్యామిలీ పాడైందంటే ప్రపంచంలో ఏముంది? ఇక కుటుంబం యొక్క వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను గుర్తించడం లేదు. ఇప్పుడు విచ్ఛిన్నమైపోయిన ఫ్యామిలీలు, తండ్రిగా తన బాధ్యత ఎరగకుండా తాగి తందనాలు దొక్కే తండ్రులు. ఎంతమంది తండ్రులండి తాగి భార్య బిడ్డలను పోషించుకుంటున్నారు, వాళ్ళ గురించి చెప్పొద్దంటే ఎట్ట కుదురుద్ది? ఎంతమంది స్త్రీలు, భార్యలు కుటుంబాలు కట్టుకోవలసిన వారు కుటుంబాలను కూల్చుకుంటున్నారు. తల్లిగా నీ బాధ్యత నువ్వు చేస్తున్నావా? తండ్రిగా నీ బాధ్యత నువ్వు చేస్తున్నావా? నీకు దేవుడిచ్చిన గర్భఫలాన్ని దేవుని కొరకు పెంచుతున్నావా? వేరే నా కొడుకులకు మంచి బట్టలు కొనివ్వాలి, మంచి చదువులు చదివించాలి, వాళ్ళు అడిగినవన్నీ కొనివ్వాలి, సెల్ ఫోన్ కొనివ్వాలని ఆశపడుతున్నారే కానీ నా బిడ్డలు రక్షించబడాలి, నా బిడ్డలు దేవుని రాజ్య వారసులు అవ్వాలి అనే ఆశ కలిగిన తల్లిదండ్రులేరి. కొంతమంది ఏడుస్తూ మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు మమ్మల్ని చూసుకునేటట్టు చేయండి అంటే నీ బిడ్డలు మంచోళ్ళై నిన్ను చూసుకోవటం కోసం మంచోళ్ళు అవ్వాలనుకుంటున్నావా? లేకపోతే వాళ్ళు నరకంలో నుండి పరలోకం వెళ్తానికి మంచోళ్ళు అవ్వాలనుకుంటున్నావా? నా భర్త మారేటట్టు ప్రార్థన చేయడం నువ్వు అడిగినప్పుడు, నీ భర్త మారితే నిన్ను కొట్టకుండా తిట్టకుండా చక్క చూసుకుంటాడని మారతాని కోసం ప్రార్థన చేయమంటున్నావా? లేకపోతే నీ భర్త తాగి నరకానికి పోయే పరిస్థితిలో ఉన్నాడు, నిత్య నరకంలో నాశనం అవ్వకుండా ఉండటం కొరకు నా భర్త మారాలని అడుగుతున్నావా? ఆలోచించి చూడండి. స్వార్థ ప్రియులు అడిగేది ఏంటంటే, వీళ్ళు మారాలని అడిగినా కూడా అది మీ మేలు కోసమే, మీ క్షేమం కోసమే, మీ స్వార్థం కోసమే. మా అత్తగారు మారాలి అని అడుగుతారు కొంతమంది, ఎందుకంటే నా గొడవ లేకుండా ఉండాలి అంతే. అందుకోసమే వాళ్ళు దేవుని తెలుసుకొని నిత్య నరకం తప్పించబడాలి, దేవుని రాజ్య వారసులు అవ్వాలి అనే ఆశ లేకుండా మనం ప్రార్థనలు చేసినా కూడా, ఇవాళ భలే ప్రార్థనలు చేస్తున్నారు క్రైస్తవులు. అబ్బో ఏం ప్రార్థన చేస్తున్నారు, ఆపినా కూడా ఆపటం లేదు కొందరైతే. ఏంటా ప్రార్థన? అంత స్వార్థం, అంత స్వార్థంతో ప్రార్థన చేస్తే నాకు ఏదో వచ్చేస్తుంది, ప్రార్థన చేస్తే అడిగిన ఇచ్చేస్తాడు, ప్రార్థన చేస్తే నాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఆశీర్వాదాలు అంటే అర్థం ఏంటి అని అడిగితే అదేనండి, ఇల్లు, కారు, గొడవలు, వస్త్రాలు, ఆరోగ్యం, డబ్బులు, బిల్డింగ్లు, ఇవే ఆశీర్వాదాలు కదండి. ఇవే ఆశీర్వాదాలు అనుకుంటున్నారు. ఇలాంటి ఆశీర్వాదాలు యేసుప్రభుని ఎరగని వాళ్ళకి బోల్డ్ ఉన్నాయి.
యేసుప్రభు నమ్మని వాళ్ళందరికీ కోటీశ్వరులుగా ఉన్నారు వాళ్ళందరూ. అప్పుడు వాళ్ళందరినీ యేసుప్రభు ఆశీర్వదించాడా? అదే ఆశీర్వాదం. దాని అంతమేంటో తెలుసుకోవాలి, దాని ముగింపేంటో తెలుసుకోవాలి. నిజమైన ఆశీర్వాదం మారు మనసు పొందటం, రక్షించబడటం, నా కొరకు నా స్థానంలో ప్రభు మరణించాడని విశ్వసించి నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకోవటం, నీ బిడ్డలు యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన సాక్షులుగా బ్రతకాలని నీవు ఆశపడటం. ఇవాళ స్వార్థపరులు, ధనాపేక్షలు, డబ్బండి, ఏదైనా డబ్బే. ఇవాళ సేవ అంటే కూడా డబ్బే. డబ్బుతోటే సేవ చేస్తున్నారు అందరం, డబ్బు కోసమే సేవ. ఎంత భయంకరం! ఏదైనా చెప్తే కొంతమంది గర్వం అనుకుంటారు. నేను డబ్బు కోసం సేవ చేయటం లేదండి. 48 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నా. నేను డబ్బులు సంపాదించుకోవాలా, నేను ఇల్లు వాకిలి సంపాదించుకోవాలా. నా చేతుల్లో నుంచి, నా పరిజ్ఞానంలో ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు దేవుని రాజ్యం కొరకు ఖర్చు అయిందో నేను లెక్కలేసి చెప్పుకోలేదు. ఇచ్చింది ఇచ్చినట్టు పోతుంది, ఆయన సేవలో ఖర్చు అయిపోతుంది. సువార్త ప్రకటించబడుతుంది. సువార్త చేస్తే డబ్బుని వెనకాల పడుద్ది, కానీ డబ్బు వెనకాల పెడితే దెయ్యాన్ని వెనకాల పడుద్ది. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య డబ్బే, కుటుంబంలో డబ్బే, స్నేహితుల మధ్య డబ్బే, అన్ని లావాదేవీలే. ఇద్దరు ఫ్రెండ్స్ అంటారు, ఇద్దరికి ఒకరి తెలియకుండా ఒకరు మోసగించుకుంటుంటారు. నీకు అప్పించినట్టే ఇస్తాడు, నీ వెనకాల కన్నమేసి లాగినట్టే లాగుతాడు. ఎంత భయంకరమైన మోసాలు! మీరు వింటలేదా? మీకు తెలీదా? డబ్బు ప్రపంచం ఇది, స్వార్థ ప్రపంచం ఇది. అంచె దినాలలో మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. నాకు తెలుసండి, దేవుని దృష్టిలో అన్ని పాపాల కంటే బహు భయంకరమైన పాపము, బహు వేదన కలుగు చేసేది ఆయన హృదయానికి ఏంటంటే కృతజ్ఞత లేకపోవటం. మనుష్యుడికి కృతజ్ఞత లేదు, మనుష్యులకి కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలులను గురించి కృతజ్ఞత లేదు. బైబిల్లో ఒక జనాంగం ఉంది, ఇశ్రాయేలు జనాంగం. తెలుసా మీకు? మన చుట్టాలే వాళ్ళు. 400 సంవత్సరాలు వెట్టి చాకరీ చేశారు ఐగుప్తులో. బురద తొక్కి, ఇటుకలు కాల్చి, చెమట బట్టి, రాళ్ళు ఎత్తి, ఎవడైనా లోబడకపోతారట. ఆ ఫరో ఏం చేసేవాడంటే పని చేయని వాళ్ళని ఆ కట్టెలతో పాటు అందులో తోసేసి ఆ ఇటుకలు కాల్చడానికి మనుషులు కూడా కాల్చేసేవాడంట. అంత క్రూరమైన, హీనమైన దశలో ఉన్న వారిని దేవుడు ప్రేమించి మోషేను పంపించి అనేక అద్భుతాలు జరిగించి ఐగుప్తులో నుంచి బయటికి రప్పిస్తే వారు దేవుని కార్యాలు మరచిరి 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 మరచిరి. ఏంటంటే ఎప్పటికప్పుడు మర్చిపోయేవాళ్ళు. ఎప్పటికప్పుడు మన జీవితాల్లో చూడండి, వారి జీవితాల్లో కాదు. నీ వయసు ఎంతో, ఇంతవరకు నీ జీవితాల్లో ఆయన ఎన్ని మేళ్లు చేశారో నువ్వు ఎప్పుడైనా కూర్చొని ఆలోచించావా? నాకు తెలిసి మనం ఆయన్ని ఎరుగక ముందే మనల్ని ఆయన ఎరుగును, మనం ఆయన్ని ప్రేమించక ముందే మనల్ని ప్రేమించాడు. నువ్వు యేసు ప్రభువుని ఎరగక ముందు కూడా నీకు మేలు చేశాడు ఆయన. ఏదో ప్రభువుని నమ్ముకున్న మూలాన్ని మేలు చేయటం కాదు, ప్రభువును నమ్ముకొనక మునిపే నీకు అనేక మేలులు చేశాడు, నీకు తెలియకుండానే, నువ్వు గుర్తించకుండానే. అది అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనకు తెలియవు. కానీ ప్రభువును ఎరిగిన తర్వాత, నా పాత దినాలలో దేవుడు నన్ను ఎలా కాపాడాడు, ఎలా రక్షించాడు, ఎలా మరణం నుండి తప్పించాడు, ఎలా ప్రమాదాల నుంచి తప్పించారు, ఎలాంటి స్థితిలో నన్ను లేవనెత్తాడు అనేది గుర్తొస్తుంది మనకు. ఆ కృతజ్ఞత కలిగిన వారిగా మనం జీవించాలి. అంచె దినాల్లో కృతజ్ఞత లేదండి. ముఖ్యంగా సంఘాల్లో ఉన్న విశ్వాసులకి కృతజ్ఞత లేదు, క్రైస్తవులమని చెప్పే వారికి కృతజ్ఞత లేదు. చాలాసార్లు వాటి గురించి ఆలోచిస్తుంటే, అలాంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటే చాలా వేదన చెందుతుంది నాకు గుండె. నేను ఎప్పుడు దేవుడి కృతజ్ఞుడై ఉన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆయన చేసిన మేళ్ళు ఎప్పుడు మర్చిపోరు. ఇంకా ఎక్కువ చెప్తే ఇసుక్కుంటారేమోనని దేవుడు చేసిన మేళ్ళు నేను చెప్పను. కానీ ఎన్ని ప్రమాదాలు, ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని శోధనలు, ఎన్ని దోషము, ఎన్ని ఉచ్చులు తప్పించాడు దేవుడు నన్ను అన్నది ఎన్నడూ మర్చిపోకూడదు. 10 మంది శుద్ధులేరు కదా, 99 ఎక్కడండి? 10 మంది శుద్ధులను చేస్తే ఒక్కడు వచ్చాడంట ప్రభు దగ్గరికి.
ఏవయ్యా 10 మంది శుద్ధులయ్యారు కదా, ఒక్కడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వెనక్కి తిరిగి వచ్చింది? 10 మంది శుద్ధులయ్యారు, 99 ఎక్కడా? ఎటుపోయారు వాళ్ళు చెప్పండి? ఎటుపోయారు? మనుషుడు చూడండి, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతున్నాడు. బైబిల్ చదివితే భయంకరమైన దేవుడు అండి ప్రభువు. ఆటలాడద్దు దేవునితోటి. జీవము గల దేవుని చేతులలో పడుట బహుభయంకరం. ఎప్పుడు యేసయ్య ప్రేమ, యేసయ్య దయ, యేసయ్య జాలి, ఆయన క్షమిస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని మనం విని 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 యేసయ్య ప్రేమ అంటే ఈ రోజున మనుషులకు చులకనైపోయిందండి. ఆయన ప్రేమమైన వాడే, కానీ ఆయన కోపం క్షణమాత్రం ఉంటుంది. ఒక క్షణం మనం నిలబెట్టాడంటే మనం ఎందుకు పనికిరాము? ఇక కృతజ్ఞత లేదు మనుషులకి. 10 మంది శుద్ధులు చేశారు, లోపలికి వస్తున్నారు వాళ్ళు. ప్రభు ఊరు బయటకు ఊరిలోనికి వెళ్తుంటే ఎదురుకుంటా కనబడ్డారు వాళ్ళు ఊరు బయట. దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు, మాకు స్వస్థత ఇచ్చేయి, మమ్మల్ని కనికరించని ఒక ప్రార్థన చేశారు. వెంటనే వెళ్ళి యాజకులకు చూపించుకోండి అన్నాడు ప్రభు. ఆ రోజుల్లో ఒక రోగం ఉందా లేదా అని నిర్ణయించేవాడు వైద్యుడు కాదు, యాజకుడు. యాజకుడు నిర్ణయించి సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇతనిలో ఏ రోగము లేదు, అంటురోగం లేదని ఇస్తేనే అతను ఊర్లోకి వెళ్ళగలడు. కాబట్టి యాజకులకు చూపించుకోండి అంటే మీరు బాగుపడ్డారు, మీరు బాగైపోయారు అని అర్థం. వాళ్ళు పరిగెడుతుండగానే బాగైపోయారట. వాళ్ళు యాజకుడు చూపిస్తానికి వెళ్తుండగానే వాళ్ళ కుష్ఠరోగం బాగైపోతే వాళ్ళ చేతులు ఎండిపోయిన చేతులు బాగా వచ్చేసాయి, తడుక్కుంటే వాళ్ళ ముక్కు బాగానే వచ్చేసింది. ఒకళ్ళొకళ్ళు చూసుకొని చాలా సంతోషపడ్డారు. 10 మంది తిరిగి వెనక్కి వచ్చారా? ఏమయ్యారు మరి? ఏమయ్యారు? ఒకడు అనుకున్నాడంట, హల్లెలూయా, యాజకుడు చూపించబడ్డాడు కదా, 2 పావురాలు అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతే అయిపోద్ది అనుకున్నాడు, అంతే. ఇంకోటి అనుకున్నాడు, ఒరే అందరు కుష్ఠరోగం అన్నాడు, నన్ను వాడు తలకాయలు కొడతాను వెళ్ళి, ఇప్పుడు నన్ను కుష్ఠరోగం అంటావారా, చూడరా నేను బాగా అయిపోయాని ఖర్చు తీసుకోవడానికి వెళ్ళాడు అనమాట. ఇంకోటేమో నా భార్య బిడ్డలు చూసుకోవాలి, ఎన్ని రోజులు అయిపోయింది వాళ్ళని చూసి, ఇంట్లో నుంచి బయటకు తరిమేశారు నన్ను, భార్యకు చూపించుకోవాలి, బిడ్డలు చూపించుకోవాలి, ఇంటికి పరిగెత్తాడు అన్నమాట. ఆ యేసుప్రభు నాకేం చేశాడు? ఆయన ఏదో అన్నాడు, కానీ నాకు అదృష్టం కలిసి వచ్చింది, నా నక్షత్రం బాగుంది, ఇప్పుడు ఏం బాగుంది, కాలం కలిసి వచ్చింది, అది ఏదో జరిగిపోయింది నాకు అనుకున్నాడు అనమాట. ఇంకోటి అనుకున్నాడట, అసలు నాకు కుష్టి ఎప్పుడుంది అన్నాడంట. అసలు నీకు కుష్టి ఉంది ఎందుకని, నాశనం చేసింది కుష్టి, బాగా అదేదో కళ అనుకున్నాడంట. ఏంటి ఇట్లా కనుకుంటున్నారు ఇవాళ కూడా? దేవుడు చేసిన మేళ్లను ఎలా సముదాయించుకుంటున్నామంటే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వచ్చిందేంటి, నేను దేవుడిని అడిగిన వాళ్ళని వచ్చిందేంటి, అదేదో డాక్టర్ గారు చెప్పారు కదా 3 నెలలు అయితే రావచ్చమ్మా అన్నారు కదా, అందుకు వచ్చింది నాకు గర్భిణి, ఆయన ప్రార్థన చేస్తూ వచ్చిందా? అలా నేను అప్పుడెప్పుడో ఎలాగో వెళ్ళాను కదా, అప్పుడు దేవుడా నాకు బిడ్డ ఏమన్నాను కదా, జుట్టిచ్చొచ్చాను కదా, అందుకు వచ్చింది నాకు గర్భిణి. ఇప్పుడు ఏదో పోల్చుకుంటారు, ఏదో అటాచ్ చేసుకొని సర్దిపెట్టుకొని దేవుడు చేసిన దానికోసం దేవుడిని స్తుతించరు. నాకు దేవుడు మేలు చేశాడు అన్నవాళ్ళు చూపించండి. నిజంగా నీ చప్పట్లు దేవుడు సంతోషపడ్డు, నీ హల్లెలూయా కేకలని ఆయన ఆనందపడరు. నువ్వు ఊరకే చేయి చూపిస్తే నీ ఒట్టి చేయిని చూసి సంతోషపడేవాడు కాదు ప్రభు. నాకు దేవుడు మేలు చేశాడు అన్నవాళ్ళు, మీరు చర్చిలో సాక్ష్యం చెప్పటమో, మైకిస్తే సాక్ష్యం చెప్పటమో, ఎవరన్నా అడిగితే సాక్ష్యం చెప్పటమో, అది కూడా నువ్వు నిజంగా కృతజ్ఞత కలిగి ఉండడం కానే కాదు. దేవుడు నీకు ఒక్కసారి చేసిన మేలు, ఆ మేలు జరిగిందని చెప్పే వరకు మాత్రమే నీకు ఉందంటే అది నిజంగా నీవు కృతజ్ఞత కలిగిన వాడివి కాదు. దేవుడు నీకు ఒక్కసారి చేసిన మేలు ఎప్పుడు దాకా ఉండాలి? ఎప్పుడు దాకా ఉండాలి? జీవితాంతం. జీవితాంతం ఎల్లవేళలా నా ప్రభువు నాకు చేసిన మేలుల్ని నేను మర్చిపోకుండా ఉండాలి. దయచేసి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఒక నిమిషం కళ్ళు మూసుకొని, అసలు నువ్వు నిజంగా విశ్వాసమేనా? రక్షించబడ్డావా? మారు మనసు పొందావా? నీ మనస్సాక్షి ఈరోజు దేవుని ముందు సరిగా ఉందా? ఈ అపాయకరమైన దినాల్లో స్వార్థపరులుగా, కృతజ్ఞత లేని వారిగా, ధనాపేక్షలుగా, అపవిత్రులుగా,
దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు, పైకి భక్తి కలిగి ఉండి లోపట శక్తి లేనివారు. అలాంటి స్థితిలో నీవు ఉంటే ఒక్కసారి పరిశీలించుకో. ప్రభువా, నాకు నిజమైన భక్తి దయచేయ్యా, స్థిరమైన భక్తి దయచేయ్యా. చంచలుడిగా ఉన్నాను, చంచలరాలుగా ఉన్నానయ్యా. కొంచెంసేపు చాలా భక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను, మరి కొద్దిసేపు లోకాశలతో నిండిపోతున్నాను, లోకాశలకు లొంగిపోతున్నానయ్యా. అవిశ్వాసి కంటే హీనదేశకు దిగజారిపోతున్నానయ్యా. నా బ్రతుకు యథార్థమైంది చేయి నాయన. నేను నీతో ఉంటే నువ్వు అన్నీ నాకు ఇస్తావు. అది కావాలి ఇది కావాలని అడుగుతున్నానే కానీ హృదయ శుద్ధి దయచేయమని అడగలేదే, విరిగి నలిగిన హృదయం కలిమని అడగలేదే, కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దయచేయమని ప్రార్థించలేదే నాయనా. ఇప్పుడు అడుగుతున్నానయ్యా, ఎన్నో ఇచ్చిన దేవా, కృతజ్ఞత కలిగిన హృదయాన్ని నాకు దయచేయి నాయన. ఎన్నో మేలులు చేసిన దేవా, స్తుతి కృతజ్ఞతలతో నిన్ను ఆరాధించే మనసు నాకు దయచేయి. నాలో ఉన్న బలహీనతలను నేను చూసుకొని చక్కబెట్టుకోవడానికి సహాయం చేయి నాయన. హృదయాన్ని కఠినపరుచుకోకుండా సహాయం చేయి తండ్రి. నీ కార్యాలు అలవాటైపోకుండా సహాయం దయచేయి నాయన. ప్రతి ఒక్కరు నోటు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ అంచె దినాలలో ఈ క్రైస్తవత్వాన్ని చూడయ్యా. భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్ని చూడు నాయన. భారతదేశంలో ఉన్న క్రైస్తవులము క్రీస్తులాగా జీవిస్తే ఈ దేశం ఎప్పుడో రక్షించబడి ఉండేదయ్యా. మామూలని నీ నామానికి సిగ్గు వస్తుంది నాయన. నీ నామాన్ని ధరించి క్రైస్తవులను చెప్పుకుని మా వలనే నీ నామము దూషణ పాలవుతుంది రాయనా. మేమంటే మనుషులకు లెక్క లేకుండా పోయిందయ్యా నాయన. మమ్మల్ని చులకన చేస్తున్నారు ఆయన, మమ్మల్ని అసహించుకుంటున్నారు ప్రభువా. నీ నామాన్ని ధరించి నీచాతి నీచ కార్యాలు చేసే క్రైస్తవులను బడే వారిని కనికరించు నాయన. నేను యేసు ప్రభు నమ్ముకున్నానంటూ పాపంలోనే బ్రతుకుతున్న వారిని కనికరించు నాయన, విడిపించు నాయన. అటు వారిని మా ఇళ్లలో రక్షణ దయచేయి, మా యవ్వనస్తులకు రక్షణ దయచేయి, మా యవ్వన బిడ్డలు రక్షించబడాలని ఆశ మాకు దయచేయి. వాళ్ళు ఏం చదవాలో, ఏం సంపాదించాలో, ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలనే విషయంలో మేము ఆరాటపడుతున్నాం. కానీ మా బిడ్డలు నీ రాజ్య వారసులు అవ్వాలి, వాళ్ళు రక్షించబడాలి, లోక పాపముల నుంచి విడిపించబడాలి, సాతాను ఉచ్చులో నుంచి తప్పించబడాలి అనే ఆశ మాకు దయచేయి నాయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.